ఎల్ఆర్ఎస్ కు వన్ టైం సెటిల్మెంట్ అండి. 25% రాయితీ, త్వరలో ప్రభుత్వ ఉత్తర్వుల జారీ. అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రార్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడాన్ని లోతుగా అధ్యయనం చేయించిన ప్రభుత్వం మొత్తం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించడానికి వన్ టైం సెటిల్మెంట్ OTS ను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు తెలియజేశారు. 2020లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో 25% రాయితీ ఇచ్చి OTS అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. FTL పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన వాటికి OTS అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్ ను తెరపైకి తేగా అప్పటి నుంచి అమలు తీరుపై చర్చ జరుగుతూ ఉంది. అప్పట్లో 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొన్ని వచ్చాయి. మొత్తం 7-8 లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల ఎల్ఆర్ఎస్ కోసం ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే అక్రమ లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ కు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే తర్వాత ఏమీ కాదులే అన్న ధీమాతో పలువురు అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ కు భారీగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. 2020 నుంచి 132 మంది రిజిస్ట్రార్లు సస్పెండ్ అయితే వారిలో 92 మంది కేవలం ఎల్ఆర్ఎస్ అక్రమాలకు సంబంధించిన వారే ఉన్నారు. ఇలాంటి అక్రమాలకు అధికారులు అంగీకరించకపోతే వారిని బెదిరించి సెలవుల్లో వెళ్లేలా చేసి అక్కడున్న క్లర్కులను ఇన్ఛార్జీలుగా పెట్టి కూడా కొన్ని చోట్ల అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటనలు జరిగాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి తగినంత ఆదాయం రాకపోగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రభుత్వం OTS ను తీసుకొస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో ఇప్పటికే ఉన్న 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 25% రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయనుంది.